ఇప్పుడు వరకు నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటే రేపు నువ్వు యాతన పడాలి. ధనవంతుడు భూలోకంలో ఏం చేశాడు? నా ఇష్టం, నా ఇష్టం, నా తిండి నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం, నా భార్య నా ఇష్టం, నా పిల్లలు నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం అన్నాడు. ఈ రోజు మానవుడు కూడా తన శరీరంతో విచ్చలవిడిగా పాపం చేస్తున్నాడు. అదేమంటే నా శరీరం అంటున్నాడు, నా డబ్బు అంటున్నాడు, నా ఇల్లు అంటున్నాడు. నీ ఇల్లే, నీ డబ్బే, నీ శరీరమే కానీ దేవునికి లెక్క చెప్పాలి. ధనవంతుడు ఈ లోకంలో నా ఇష్టం నా ఇష్టం అన్నాడు. చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? యాతనకరమైన స్థలానికి వెళ్ళిపోయాడు. నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటే యాతనకరమైన స్థలానికి వెళ్తావు. దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే నెమ్మది కలిగిన స్థలానికి వెళ్తావు. నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటే యాతనకరమైన స్థలం, దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే నెమ్మది కలిగిన స్థలం. ఇంకా ఈ రాత్రి నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటావా? పాపములో ఉండి నా ఇష్టం అంటావా? కష్టం తప్పదు, కష్టం తప్పదు. కాదు ప్రభువా, నీకు ఇష్టంగా ఉంటా, విశ్వసిస్తాను, సత్యమైన ప్రవర్తనతో ఉంటాను, యథార్థంగా ఉంటానని ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. దేవునికి మీరు ఇష్టలుగా ఉండండి. దేవునికి ఇష్టంగా ఉంటే నెమ్మది కలిగిన స్థలం, పరలోకాన్ని దేవుడు మీకు ఇస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన.